లార్డ్ ఇచిరో ఒక యోధుడు కాదు. అతను ఒక టీ మాస్టర్. తోసా ప్రావిన్స్లో అతని పేరు ఒక గౌరవం. అతను ఎందరి తలలు నరికాడనే దానికంటే ఒక కప్పు టీ మచ్చా తయారు చేయడంలో అతను ప్రదర్శించే ఆ అద్భుతమైన నిశ్చలతకే ప్రజలు అతన్ని ఆరాధించేవారు. అతని సున్నితమైన చేతులు వెదురు విస్క్ పట్టుకోవడమే ఎరుగును, కాని కటానా పట్టుకోవడం తెలియదు. అయితే ఒక ప్రభువు దగ్గర పనిచేసే వ్యక్తిగా ఆచారప్రకారం అతను 2 కత్తులను ధరించాల్సి వచ్చేది. కాని అతను వాటిని ఎప్పుడూ కోపంతో బయటకు తీయలేదు. ఒక సాయంత్రం ఎడో నగరపు రద్దీ వీధుల్లో ఇచిరో నడుచుకుంటూ వెళుతున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఒక మట్టి గిన్నె ఆకృతి గురించి ఆలోచిస్తూ వెళుతున్న ఇచిరో అనుకోకుండా ఒక మనిషిని బలంగా ఢీకొన్నాడు. ఆ వ్యక్తి ఒక రోనిన్, యజమానిలేని సమురాయ్. అతని బట్టలు సారా చెమట వాసనతో మురికిగా ఉన్నాయి. ఎవరిమీదో తన ప్రతాపం చూపాలని ఎదురుచూస్తున్న ఆ రోనిన్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రోనిన్ తడబడి వెంటనే తన కత్తిపిడిని పట్టుకున్నాడు. నన్నే ఢీకొంటావా అంటూ గర్జించాడు. నీవల్ల నాకు అవమానం జరిగింది. దీనికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. అది కేవలం గొడవ పడటానికో లేదా డబ్బు వసూలు చేయడానికో అతను ఆడుతున్న నాటకం. కాని అప్పటి నియమాలు చాలా కఠినంగా ఉండేవి. ఆ సవాలును తిరస్కరిస్తే ఇచిరో యజమానికి అవమానం జరిగినట్లే. ఇచిరో వినయంగా వంగి నమస్కరిస్తూ, నా అజాగ్రత్తకు క్షమించండి. నేనొక టీమాస్టర్ని మాత్రమే. నాకు కత్తి యుద్ధం రాదు. మీకు ధనం కావాలంటే నాకు డబ్బు వద్దు అని రోనిన్ అరిచాడు. నాకు నీ ప్రాణం కావాలి. రేపు ఉదయం నదీతీరంలో ఆ విల్లో చెట్టు కింద యుద్ధం చేద్దాం. రాకపోతే నీ పూర్వీకులకు అవమానం జరిగినట్లే. రోనిన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇచిరో గుండెల్లో భయం మొదలైంది. తను రేపు చనిపోవడం ఖాయమని అతనికి అర్థమైంది. వెంటనే అతను తన పొరుగునే ఉన్న ప్రసిద్ధ ఖడ్గవీరుడు కెంజీ వద్దకు పరిగెత్తాడు. మాస్టర్ కెంజీ, ఇచిరో కిందపడి వేడుకున్నాడు. రేపు నేను ఒక యుద్ధం చేయాలి. నాకు కత్తి పట్టుకోవడం కూడా తెలీదు. దయచేసి ఒక సమురాయిలా ఎలా మరణించాలో నాకు నేర్పండి. నేను గెలవాలని అనుకోవడం లేదు, కాని పిరికివాడిలా వణుకుతూ చనిపోవాలని లేదు. కెంజీ కళ్ళు తెరిచి శాంతంగా చూశాడు. ఒక రాత్రిలో నేను నీకు యుద్ధ విద్య నేర్పలేను, కాని నువ్వు టీ ఎలా సర్వ్ చేస్తావో నాకొకసారి చూపించు అన్నాడు. ఇచిరో ఆశ్చర్యపోయాడు. టీనా? నేను చనిపోబోతున్నాను మాస్టర్. నాకు టీ సర్వ్ చేయి కెంజీ ఆజ్ఞాపించాడు. ఇచిరో అయిష్టంగానే టీ పాత్రను ముట్టుకున్నాడు. అంతే, అతనిలో ఒక మార్పు మొదలైంది. అతని శ్వాస నిలకడగా మారింది. భయం పోయింది. చాలా లయబద్ధంగా అద్భుతమైన ఏకాగ్రతతో అతను టీ తయారుచేశాడు. కెంజీ ఆ టీ తాగి, అద్భుతం. టీ తయారుచేసేటప్పుడు నీలో భయం లేదు. నీ మనసు శూన్యం, ఎంప్టీ. నువ్వు కేవలం ఆ పనిలో మాత్రమే లీనమై ఉన్నావు. అవును, ఇచిరో అన్నాడు. టీ కార్యక్రమంలో నేను అనే భావనే ఉండదు. కెంజీ ఇలా చెప్పాడు. రేపు నువ్వు ఆ రోనిన్ ఎదుట నిలబడినప్పుడు అతన్ని శత్రువులా చూడకు. నీ అతిథిలా భావించు. కత్తిని ఆయుధంగా కాకుండా టీ విస్క్లా భావించు. టీ ఎలా తయారుచేస్తావో అదే నిశ్చలత్వంతో అతని ముందు నిలబడు. అతను దాడి చేసినప్పుడు కేవలం టీని పోస్తున్నట్లుగా భావించు. మరుసటి రోజు ఉదయం నదీ తీరం పొగమంచుతో నిండి ఉంది. రోనిన్ కోపంగా అటూ ఇటూ తిరుగుతూ తన కత్తిని దూశాడు. ఇచిరో అక్కడికి చేరుకున్నాడు. అతను తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. చివరికి వచ్చావా? కత్తితీ అని రోనిన్ అరిచాడు. ఇచిరో కంగారు పడలేదు. గాలిని పీల్చుకుంటూ తన మనసులో టీ రూంని ఊహించుకున్నాడు. చాలా నెమ్మదిగా, ఎంతో సున్నితంగా తన కత్తిని పైకి ఎత్తాడు. అది యుద్ధంకోసం కాదు, ఒక పవిత్రమైన పనికోసం అన్నట్లుగా ఉంది. అతను కదలకుండా, ఏమాత్రం వణుకు లేకుండా ఒక పర్వతంలా నిలబడ్డాడు. అతనిలో భయం లేదు. దీన్నే మార్షల్ ఆర్ట్స్ భాషలో ముషిన్ నో మైండ్ అంటారు. రోనిన్ స్తంభించిపోయాడు. ఇచిరో కళ్లలో భయం కోసం వెతికాడు, కాని అక్కడ అతనికి ఒక అద్దంలాంటి నిశ్చలత్వం కనిపించింది. ఇచిరో ఏకాగ్రత ముందు రోనిన్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. ఇచిరో మీద దాడి చేస్తే తను ఒక శూన్యాన్ని ముక్కలు చేస్తున్నట్లు అనిపించింది రోనిన్కు. భయం భరించలేక రోనిన్ చేతులు వణకడం మొదలైంది. ఇచిరో ఒక పురాతన పర్వతంలా కనిపిస్తున్నాడు. రోనిన్ తన కత్తిని కిందపడేసి, నువ్వు ఒక రాక్షసుడివి. అక్కడ లేని మనిషితో నేను పోరాడలేను అంటూ భయంతో పారిపోయాడు. ఇచిరో అలాగే నిలబడి ఉన్నాడు. అతను గెలవాలని అరవలేదు, నవ్వలేదు.
నెమ్మదిగా ఊపిరి వదిలి తన కత్తిని తిరిగి లోపల పెట్టి ఇంటికి నడిచాడు. గాలిలో ఆ విల్లో చెట్టు ఆకుల చప్పుడు అతను టీ తయారు చేసేటప్పుడు వచ్చే చప్పుడులాగే వినిపించింది. నీతి: నిజమైన శక్తి కోపంలోనో యుద్ధ విద్యల్లోనో ఉండదు. మన మనసును మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటామనే దానిలోనే ఉంటుంది. ఫలితం గురించి భయం లేకుండా వర్తమానంలో పూర్తిగా లీనమైనప్పుడు ఎంతటి పెద్ద సమస్య అయినా మీ నిశ్చలత్వం ముందు తలవంచుతుంది.